అలాగే చాముండే క్రౌంచపట్టనే చాముండేశ్వరి అందరికీ తెలుసు, మైసూరు కర్ణాటక. అలంపురే జోగులాంబ, మన ఆంధ్రాది స్టార్ట్ అయింది. మనకి అలంపురంలో జోగులాంబ, ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా జోగులాంబ గురించి చెప్పుకుందాం. శ్రీశైలే భ్రమరాంబికే, ఈ రెండు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ లోనే చక్కగా ఉంది. శ్రీశైలే భ్రమరాంబిక. అలంపురం తెలంగాణలోకి వస్తుంది. అలంపూర్ తెలంగాణకు వస్తుంది, శ్రీశైలం. కొల్హాపురే మహాలక్ష్మి, కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి దాంట్లో ఈ మహాలక్ష్మి అమ్మవారు కూడా చూసావా, మహాలక్ష్మి వేరు కాదు, ఆమె ఈ యొక్క దుర్గా. ఓకే. అండ్ మాహుర్య ఏకవీరిక అమ్మవారు మనకి మాహుర్యం అనేటటువంటి పట్టణంలో వెలిసారు. ఓకే. ఉజ్జయిన్యాం మహాకాళి, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, మహాకాళి అమ్మవారు. పీఠిక్యాం పురుహూతిక, పిఠాపురంలో పురుహూతిక అమ్మవారు. ఇలా మనకి ఓఢ్యాయాం గిరిజాదేవి, ఒరిస్సాలో గిరిజాదేవి. మాణిక్య దక్షవాటికే, దక్షవాటిక అంటే ద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లాలో మాణిక్యాంబ అమ్మవారు వెలిసారు. హరిక్షేత్రే కామరూపాదేవి, కామాఖ్య అంటున్నాం కదా, ఆమె ప్రయాగే మాధవేశ్వరి, ప్రయాగలో మాధవేశ్వరి. జ్వాలాయాం వైష్ణవీ దేవి, జ్వాలాముఖి అమ్మవారు. గయా మాంగళ్య గౌరిక, గయలో మంగళ గౌరి అమ్మవారి యొక్క స్తన భాగాలు, పాలు భాగము అక్కడ వెళ్ళి మంగళగౌరిగా వెలిసింది. వారాణ్యస్యాం విశాలాక్షి, కాశీలో విశాలాక్షి దేవి. కాశ్మీరేషు సరస్వతి, ఎల్ఓసి బోర్డర్ లో ఉన్నటువంటి కాశ్మీర్ బోర్డర్ లో మనకి దానికి ఉన్న దాంట్లో శారదాపీఠం అమ్మవారు ఉంది. అష్టాదశ పీఠాలు ఈ విధంగా 18 ఉన్నాయి. ఇక మనకి ముందుగా మనకి ఈ యొక్క జోగులాంబ అమ్మవారి గురించి చెప్పన్నావు కాబట్టి, ఈ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, మనకి దేవతలందరూ కూడా తమ యొక్క టోటల్ ఎనర్జీని భూమి పైన కాన్సన్ట్రేట్ చేశారు. అప్పుడు ఆమె సతీదేవిగా పుట్టింది. ఎవరికి పుట్టింది? దక్షుడికి పుట్టింది. దక్షుడు బ్రహ్మ కుమారుడు. ఓకే. దక్ష ప్రజాపతి అంటాం మనందరికి, అక్కడి నుంచే మానవ ఇది స్టార్ట్ అయింది. అయితే అందరికీ తెలిసిన స్టోరీయే. ఈ సతీదేవి లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఎవరిని? పరమేశ్వరుడు. ఇప్పుడు లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళంతా కూడా ఆ కాలంలో సతీదేవే చేసుకుంది. సత్యయుగంలో, కృతయుగంలో, సృష్టి ప్రారంభంలో. ఆఫ్టర్ అదేం పెద్ద కొత్త విషయం కాదు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? దక్షుడికి ఇష్టం లేదు. శివుడి అసలు అతను కూడా శివభక్తుడే. ఒకనొక సందర్భంలో శివుడికి యాంటీ అయ్యి ఇంకా వాళ్ళనిద్దరిని ఇన్సల్ట్ చేయడం మొదలుపెట్టి నిరీశ్వర యాగాన్ని స్టార్ట్ చేశాడు. నిరీశ్వర యాగం అంటే ఈశ్వరుడు లేకుండా అందరినీ పిలుస్తాడు. ఋషుల్ని, దేవతల్ని అందరినీ పిలుస్తాడు. త్రిమూర్తుల్ని కూడా పిలుస్తాడు, ఒక్క శివుని తప్ప. బ్రహ్మ వెళ్ళడు, విష్ణువు వెళ్ళడు. వాళ్ళు విష్ణువు, బ్రహ్మ, శివుడు వేరు వేరు కాదు కదా, వాళ్ళు మాత్రం వెళ్ళరు. మిగతా దేవతలందరూ వెళ్తారు, ఋషులందరూ వెళ్తారు. అక్కడికి వెళితే అక్కడ శివుని తిడుతుంటే కశ్యప మహర్షి ఒక్కడ మాత్రమే తిరగబడతాడు, నువ్వు చేసేది తప్పు అని. మిగతా ఋషులందరూ కూడా దొంగలే అనమాట. అంటే ఇప్పుడు ఎలాగైతే ఉదాసీనంగా సైలెంట్ గా ద్రౌపది చీరలాగేస్తుంటే భీష్ముడు సైలెంట్ ఉన్నాడు, కర్ణుడు సైలెంట్ ఉన్నాడు, అందరూ సైలెంట్ ఉన్నారు. ఒక్క పాండవులు మాత్రం ప్రతిఘటించారు. తమ భార్య అని కాదు, ఏ స్త్రీని మీరు అలా చేయకూడదని అర్జునుడు ప్రతిఘటించాడు, భీముడు ప్రతిఘటించాడు. కాబట్టి అలా కశ్యప మహర్షి ప్రతిఘటించాడు. సరే, దక్షుడు ఏం చేశాడు? ఇన్సల్ట్ చేస్తాడు. నువ్వు శ్మశానాల్లో ఉంటావు, నేను చేసేది ఇక్కడ హోమం, ఇది దేవతల హోమము. ఆ హోమంలో నువ్వు మైలపడి ఉన్నవాడు నీ భర్త, అతన్ని ముట్టుకుని శ్మశానం మీ ఇల్లు, మైలపడి ఉన్నారు, అటువంటి వాళ్ళు, మీరు ఇదంతా అపవిత్రమవుతుందని ఇలా ఇష్టం వచ్చినట్టు అంటాడు. బూడిద రాసుకుంటాడు, పాములు రాసుకుంటాడు. మీ హస్బెండ్ స్నానం చేయడు, పరమేశ్వరుడు వాసన వస్తాడు, ఇలా రకరకాలన్నమాట. అయితే అప్పుడు ఈ అందరూ కూడా స్త్రీలందరికీ ముందు పెళ్ళయ్యే ముందు గౌరీ వ్రతం ఎందుకు చేయిస్తారు? శివుడు అందగాడు కాదు, శివుడు స్నానం చేయడు, శివుడు శ్మశానంలో ఉంటాడు, ఇలాగా చెప్తారు. షిరిడి సాయిబాబాని కూడా అంటారు, స్నానం చేయడు, మాసిపోయిన బట్టలు వేసుకుంటాడు, చిరిగిపోయిన వస్త్రాలు. ఇవన్నీ మానవ సంబంధమైన మ్యాటర్స్ లా మాట్లాడతారు, చూసొచ్చినట్టు. అసలు శివుడు అంతటి అందగాడే లేడు. ఆయన శివుడు కాశీ పట్టణంలో వెళ్తుంటే బ్రాహ్మణ పత్నులు భర్తలతో పడుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళు లేచి శివుడు వెనకాల వెళ్ళిపోయేవారు. ఏంటి? శివుడు అంటే వీళ్ళంతా ఋషులు అనమాట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అంతా అందగాడే లేడు. ఆయన వెళుతుంటే ఫ్లూట్ వాయిస్తుంటే 16,000 మంది గోపికలు వీళ్ళంతా ఆయన కూడా పోయేవారు. ఏమిట్రా అంటే వాళ్ళంతా ఋషులన్న జ్ఞానం ఈ ప్రజలకు తెలియదు, పామర జనానికి తెలియదు. అలా
ఈ ఈ యొక్క పరమేశ్వరుని అలా నిందించేసరికి ఆమె తట్టుకోలేక ఈ శరీరాన్ని వదిలేయాలనుకొని చెప్పి చితాగ్నిని బొటనవేలుతో ఇలా అగ్నిని సృష్టించుకొని కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత ఆమె బాడీని శివుడు పైన వేసుకొని వెళ్తాడు. శవతాండవం చేస్తూ పాపం తాను హీఈస్ రెమినిసైజింగ్ హిస్ డేస్ హీ స్పెంట్ విత్ గాడెస్ పార్వతి, గాడెస్ సతి.